హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటక్కో స్వెటరు మఫ్లర్ గట్టిగానే కట్టారు అనుకుంటున్నారేమో. ఇంకా బాలింతలం కదండి, తప్పదు. అండ్ అందులోనూ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి ఇంకా తప్పట్లేదనమాట. ఈ కట్టకుండా వీడియో తీశారనుకోండి, ఫోన్లు చేసి మరి మంత్రాలు చదువుతారనమాట. కాబట్టి ఇంకా వాళ్ళతోటి మంత్రాలు ఎందుకు చదివించుకోవడం అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇలా బాలింతేసం అయితే వేయాల్సి వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న ఈ 2 months అయితే నా చేతి కాడికి ఫుడ్ వచ్చేది. కానీ ఇంకా బ్యాక్ టు హోమ్ వచ్చేసిన తర్వాత నుంచి నేను ఇంకొకరికి ఫుడ్ చేతికి అందియాల్సి వస్తుంది అనమాట. ఇంకా తప్పదు కాబట్టి మన పనులు మనం చేసుకోవాలి. నేను రాకముందు మా ఆయన ఈ 2 months ఏ ఫుడ్ తిన్నాడో నాకు తెలియదుగా, నేను వచ్చి నుంచి మాత్రం రెగ్యులర్గా నేను చపాతీనే నైట్ తింటాను. నాకు డైలీ నైట్ చపాతీనే చేయాలి అని చెప్పేసి రూల్ అయితే పెట్టాడనమాట. ఇంకా ఆయన కోసం చేయక తప్పట్లేదనమాట. పెద్దోడు ఉన్నాడు కాబట్టి చిన్నోని చూసుకోవడానికి, అంటే వెతుకోవడం అని కాదు, ఇంకా వాడు ఏడుస్తే తొట్టిలో వేస్తే ఇంకా వాడే చూసుకుంటూ తొట్టిలో ఊపుకుంటూ అయితే వాడు నాకు కొద్దిగా టైం సేవ్ అయితే చేస్తున్నాడు, వాంతో ఇబ్బంది ఏం లేకుండా అనమాట. ఇంకా వాడు ఉన్నాడు కాబట్టి కొంచెం రిస్క్ అనిపించలేదు. ఇంకా వాళ్ళు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే నేనైతే చపాతీలు అయితే ఆయన కోసం అయితే టకటక చేస్తున్నాను. ఈ యొక్క 3-4 months మనకు చేస్తే బాగుండు అని మనం అనుకుంటాం, కానీ మనం చేయడానికి ఎవరికి చేతులు అయితే రావు. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటేనే కాస్త కూస్త మనం చేసి హ్యాపీగా తినేసి ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సన్ ఉన్నా కానీ ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అంటే ఇంకా అంతే సంగతి. ఇంతకీ నేను ఎన్ని చపాతీలు చేశానో కౌంట్ చేస్తారా? కౌంట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని సెలెక్ట్ చేసి